ఆమె. అందరూ కూర్చోండి. మరొక్కసారి చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు శుభనామంలో అందరికీ వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు నిశ్చయంగా మీ అందరికి తోడై ఉండి తన కృపలో మరొక నూతనమైన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టి నూతనమైన దీవెనలను మనకందరికి ప్రసాదించును గాక. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. చాలు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ భాగంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఎదురు చూడగలగాలి, అప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం. ఎదురు చూస్తే నూతనత్వం మన కొరకు సిద్ధంగా ఉంది. మీరు గనక ఎదురు చూడగలిగితే మన కొరకు నూతన సంవత్సరం సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరం అని ఎదురు చూడాలి. చూస్తే అప్పుడు మనకు నూతన సంవత్సరం మనకు కనబడిద్ది. ఏమంటారు? ఎదురు చూడకపోతే నూతన సంవత్సరం కనపడదా? ఎదురు చూడకపోతే రాదా? కొంతమంది మనం ఇక్కడ ఉన్నాం, ఇంకొంతమంది బారుల్లో ఉండుంటారు. ఉండుంటారా? ఓ మామూలుగా అనుకున్నారా? ఖర్చు అసలు ఎంత బ్రహ్మాండంగా పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారు. ఏది ఖాళీగా ఉంటుంది? మందిరాలు తప్ప. బార్ షాపులు ఏమన్నా ఖాళీగా ఉంటున్నాయా? ఖాళీగా లేవు, ఫుల్ జనాలతో ఉంటుంది. పలావ్ సెంటర్లు ఎక్కడ చూసినా ఏమున్నాయి? ఎక్కడ చూసినా సరే ఆఫర్లు, రకరకాల ఆఫర్లు. ఏమిటి ఆఫరు అని అంటే, ఒక పలావ్ అంట ఒకటి కొంటేనంట, ఒక ప్లేటు, దానికంట డ్రింక్ బాటిల్ అంట ఫ్రీ. ఆఫర్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అసలు ఒక్కటి కూడా ఖాళీ లేవు. రెస్టారెంట్లు ఖాళీ లేవు, ఏవి ఖాళీగా ఉండవు. ఇంకొంతమంది ఉంటారు ప్రశాంతంగా ఈ బాధలు మనకెందుకని నిద్రలో ఉండేవాళ్ళు ఉన్నారు. లేరంటారా? మంచి నిద్ర వేస్తారు. ఈ గోళ్ళ మనకెందుకు, అసలు వచ్చేది రాకుండా పోయిద్దే అన్నట్టుగా. అవునంటారా కాదంటారా? మంచి నిద్రలో ఉంటారు వాళ్ళు. ఏమి ఎదురు చూపులు ఏమి లేవు వాళ్ళకి. వాళ్ళేమి ఎదురు చూడట్ల నూతన సంవత్సరం కొరకు. ఇప్పుడు వారి కోసం నూతన సంవత్సరం రాదా? వచ్చిందే రాదా? వాళ్ళు ఎదురు చూడట్లా. వచ్చినా వాళ్ళకు నూతనత్వం ఏం కనపడదు. నిన్న మొన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంటుంది, రేపు కూడా వాళ్ళకి అట్టే ఉంటుంది. ఏమంటారు? అవునా? అవునా కదా? అంటే వాళ్ళకి నూతనత్వం ఏం కనపడదు. ఎదురు చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు గనక ఎదురు చూడగలిగితే, కనిపెట్టగలిగితే, నీవు నిత్యముగా నూతనత్వమును చూచుదువుగాక, నూతనమైన అనుభవాల్లో నడుచుదువుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ రాయబడినటువంటి విషయం యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు అని అంటూ అదే వచనంలో ఒక పక్షిని చూపించాడు. అక్కడ సాదృశ్యంగా ఒక పక్షిని చూపించుకుంటూ వచ్చాడు. వారు ఎవరు? వారు ఎదురు చూచువారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు, ఆయన కార్యాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి విషయంలో ఒక పక్షిని చూపించాడు. చాలా పక్షులు ఉన్నాయి, వాటిల్లో నుంచి ఒక సెలెక్టెడ్ బర్డ్ అనమాట. ఒక సెలెక్టెడ్ బర్డ్, ఏది పడితే అదిగా. కాకిని చూపిలా, అక్కడ పక్షే కదా అని కాకిని చూపించలేదు, పక్షే కదా అని కొంగని చూపించలేదు. అక్కడ చూపించింది ఏంటో తెలుసా? పక్షిరాజు. దేవునికి స్తోత్ర. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. హల్లెలూయా. ఎట్లానట? పక్షిరాజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈగల్, ఈగలు కాదు, ఈగలు అనుకునేరు. ఈగల్, ఈగలు మనం తోలుకుని ఈగలు ఉంటుంది చూసారా, ఇళ్లలో తిరుగుతుంటే బెల్లం పడింది అనుకోండి, తీపి పదార్థాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అలా మూసుకుంటారు. వాటి గురించి కాదు. పక్షిరాజు, పక్షిరాజుతో పోల్చుకుంటూ వచ్చాడు. పక్షిరాజును మన ఎదుట ఉంచాడు. ఈ పక్షిరాజుకి ప్రత్యేకత ఒకటి ఉంది. ఎదురు చూచేవారు ఎలా ఉంటారట? పక్షిరాజు వలె అన్నాడు. ఈ పక్షిరాజుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఎత్తైన స్థలాల్లో ఎగురుతుంది. ఇది ఇక్కడెక్కడ ఎగరదు. ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఉండదు. అది దాని నివాసం కూడా దగ్గరలో ఉండదు. వీటి నివాసం పర్వతాల మీద. దేవునికి స్తోత్రం. ఎత్తైన పర్వతాల్లో, బండ సందులలో, ఎత్తైన పర్వతాల మీద బండ సందుల్లో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఎగరడం కూడా ఇక్కడిక్కడ ఎగరు. మీరు గనక పైకి చూస్తే చిన్నగా కనపడుతూ ఉంటుంది. అంటే అంత ఎత్తులో ఎగురుతుంది అది. ఉన్నతమైనటువంటి స్థానాల్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని, ఉన్నతమైనటువంటి పర్వతాల మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ ఎత్తైనటువంటి ప్రాంతాల్లో అది ఎగురుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎగరదు. ఈ చిన్న చిన్న మొక్కల మీద, ఈ చెట్ల మీద ఇక్కడ తమ నివాసాన్ని అసలు ఏర్పాటు చేసుకోదు. పక్షిరాజు వలె. దాని నివాసం ఎక్కడ? ఎత్తైన పర్వతాలు, ఉన్నత స్థానాల్లో, బండ సందులలో. దేవుని పిల్లలు ఉన్నారు చూసారా? దేవుని కొరకు ఎదురు చూసేవారు.
అబ్రహాము ఉన్నాడు దేవుని కోసం ఎదురు చూసేయడం, గుడారాల్లో నివసించాడు. నేను పరవాసిని అని గుర్తించి కదా తన నివాసం, పక్షిరాజు నివాసం ఈ లోకానుసారంగా ఇక్కడిక్కడ కాదు, ఉన్నత పర్వతాల మీద పరిశుద్ధమైనటువంటి ఉన్నత స్థానములో. దేవునికి స్తోత్రం. మన నివాసం పరమ సియోను. ప్రైజ్ ది లార్డ్. మన నివాసం నూతన యెరూషలేము. హల్లెలూయా. మోషే అంటాడు కదా, తరతరములకు మా నివాస స్థానము నీవే అంటాడు. మన నివాస స్థానం మన దేవుడే. అత్యున్నతుడైనటువంటి దేవుడే మనకు నివాస స్థానం. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు ఎలాగైతే ఉన్నత స్థానములో ఉన్నతమైనటువంటి పర్వతాల మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని కొరకు ఎదురు చూచేవారు కూడా తమ నివాసాన్ని ఇక్కడెక్కడ కూడా ఈ లోకానుసారమైన వాటిల్లో ఎక్కడ తమ నివాసాలు పెట్టుకోరు. దేవుడే నా నివాస స్థానం. అర్థమైంది ఇప్పుడు? దేవుడే నా నివాస స్థానం. అవి సంచరించేదేవి ఎక్కడ అంటే ఉన్నతమైన స్థానాలు. వాటి సంచారం, వాటి ప్రయాణం, వాటి గురి, వాటి గమ్యం ఈ లోకానుసారమైన వాటి మీద ఉండదు. అర్థమైందా? దేవుని పిల్లలు ఉన్నారే, వారి గురి గమ్యం ఈ లోకం మీద కాదు. ఈ లోకం మీద ఉంటుందా? ఉండదు. ఉన్నతంగా ఉన్నతంగా గొప్పగా ఘనముగా ఇంకొక అనుభవం ఉంది వాటికి. అదేంటంటే వాటి ఆయుష్ సహజంగా 70 సంవత్సరాలు. పక్షిరాజు యొక్క ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు వాటి ఆయుష్ కాలం. 40 సంవత్సరాలు వచ్చేసరికల్లా వృద్ధాప్యం వచ్చేసింది, ముసలితనం వాటికి. అప్పుడు ఈకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా ఈకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. కాలు గోర్లు విపరీతంగా పెరిగిపోతాయి, ఇలా వంకరలు తిరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు గోర్లు పెంచుతూ ఉంటారు, కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎట్లా ఉంటాయో తెలుసా? ఎట్ట తిరుగుతాయి. అంతవరకు ఎవరైనా పెంచారా మీరు? పెంచడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ నేను పెంచా, బాగానే పెంచా. ఇప్పుడు కదలేండి, ఆజ్ఞాన కాలం అంతు ఎట్లా తిరిగాయి, ఎట్ట ఈ వేలు పెంచాను, చిటికిన వేలు ఎట్లా తిరుగుతాయి. అలా వంకరలు తిరిగిపోతాయి. అలా వంకరలు తిరిగిన తర్వాత దాంతో ఏమైనా పట్టుకోగలమా? పక్షిరాజు గోర్లన్నీ అలా వంకరలు తిరిగిన తర్వాత తన ఆహారాన్ని పట్టుకోగలవా? పట్టుకోని కష్టమైపోద్ది. వృద్ధాప్యం వచ్చేసింది, ఈకలన్నీ ఊడిపోతుంది. అంత ఎత్తు ఎగరగలదా? ఎగరలేదు. ఈకలన్నీ ఊడిపోతుంది, ఆహారాన్ని పట్టుకోలేదు. ముక్కు చూసారా? ముక్కు అది కూడా అలా పెరిగిపోతుంది. అంటే ఆహారాన్ని తినలేదు, అట్లా పొడిచి తినాలి కదా. ఇప్పుడు ఈ ముక్కు ఏమైంది?
ఇలా బాగా పెరిగిపోయి ఇలా తిరిగిపోయింది వంకరం. పొడవడానికి వచ్చిద్దా? ఎట్లా ఉంటే పొడవడానికి కుదిరిద్ది, కానీ ఎట్లుంటే ఏం పొడిచిద్ది? పొడుచుకుని తినాలంటే కష్టం కదా. అలాంటి పరిస్థితులు. ఆ సమయంలో ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఎత్తైన పర్వతాల మీద నివసిస్తూ బండ సందుల్లో ఉండేటటువంటి పక్షిరాజు అరాకొర మిగిలి ఉన్నటువంటి ఆ ఈకల్ని అప్పటికే ఊడిపోతున్నాయిగా, ఆ బండ్లకేసి, ఆ పర్వతాలలో ఉన్నటువంటి ఆ బండలకేసి అటురుద్ది ఇటురుద్ది దేహమంతా గాయపరచబడుతూ ఉన్నా సరే, రక్తం కారుతూ ఉన్నా సరే, ఆ ఈకలన్నిటినీ ఓడబెరుక్కుని ముక్కుని బండకేసి కొట్టి ఆ ముక్కంతో ఊడిపోయేటట్లుగా చేసుకుని ఆ కాలి గోర్లు చూసారా, బండకేసి బాది ఆ గోర్లన్నీ ఓడబెరుక్కొని అలా కొన్ని రోజుల పాటు ఆ గాయాలు రక్తసిక్తమైనటువంటి ఆ దేహంతో కొన్ని రోజుల పాటు ఇంచుమించుగా 6 నెలలు అలా ఉండిపోతుంది. తినడానికి ఆహారం ఉండదు, ఇక ఎగరలేదు, పూర్తిగా దేహమంతా గాయాలు, ఈకలన్నీ ఓడబెరికేసుకుంది. ముక్కు గాయమైపోయింది, ఆ ముక్కుకున్నటువంటి దాన్ని కూడా బండ్లకేసుకొట్టి ఓడ తీసుకుంది. కాలి గోర్లు బండకేసుకొట్టి వాటిని ఓడిబీకేసుకుంది. ఇక మళ్ళీ కొత్తగా రావడం ప్రారంభించాలి. అలా మరలా కొత్తగా రావడానికి ఇంచుమించుగా 6 నెలల కాలం పడుతుంది. 6 నెలల వరకు ఈ పక్షిరాజుకి ఇక ఆహారం లేదు. 6 నెలల పాటు తిండి తిప్పలు లేకుండా. విన్నారా ప్రశాంతి? 6 నెలల పాటు ఏం చేస్తుంది? ఇక అన్నం లేదు, ఏం లేదు, ఉపవాసం ఉండటమే. ఇక అలా ఉండిపోయిద్ది. ఈ 6 నెలల్లో నెమ్మదిగా మరలా ఊడిపోయిన ఏకలో మళ్ళీ రావడం ప్రారంభిస్తుంది. ఊడిపోయిన ముక్కు మళ్ళీ నెమ్మదిగా పెరిగిపోతుంది. ఇప్పుడు గోరు ఉంది కదా, మళ్ళీ పెరిగిద్దిగా, మొత్తం ఊడిపోయిన తర్వాత అలా నెమ్మదిగా పెరుగుతుంది. అప్పుడు ఈ పక్షిరాజుకి అంతా కూడా నూతనమైనటువంటి రెక్కలు వచ్చేసినాయి, ఈకలు వచ్చేసినాయి, నూతనంగా కాలికి గోర్లు వచ్చేసినాయి, ముక్కు నూతనంగా పెరుగుకుంటూ వచ్చింది సూదిగా. ఎంత నూతనత్వమే, నూతన బలాన్ని పొందుకుంది. ఇప్పుడు ఈ నూతన బలంతో మరలా రెక్కలు చాపి ఎగురుతుంది. కొట్టండి చాపట్లో. మరలా నూతనమైన బలాన్ని పొందుకుంటుంది. ఈ 6 నెలలు అలా మౌనంగా గడిపింది. ఈ రోజున దేవుని కొరకు ఎదురు చూచేవారు కూడా అలాగున దేవుని సన్నిధిలో గడపగలగాలి. అలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలు, యాచనలతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలతో, యాచనలతో, స్తుతి ఆరాధనలతో మనం గడపగలిగితే ప్రభు ఏం చేస్తారు తెలుసా? నూతన బలమును ఇచ్చువాడు, నూతనమైన శక్తితో నింపువాడు, నూతనమైన కృపలతో నింపువాడై ఉన్నాడు. హల్లెలూయా. పాత జీవితం అంతా తొలగిపోతుంది. ఈ 6 నెలలు ఏమైపోయింది? పాత జీవితం అంతా కోల్పోయి, అంటే మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ప్రార్థనలో యాచనలతో మనం గడిపినప్పుడు, మన యొక్క ప్రతి పాపపు స్థితిని, పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పక్షిరాజు చేసిన పని అదేగా. పాత రెక్కలన్నిటినీ, పాత ఏకలన్నిటినీ విధులు చేసుకుంది, ఓడబెరికేసుకుంది. పాత ముక్కు, పాత గోర్లు, వాటన్నిటిని ఏం చేసింది? తీసేసుకుంది.
అలాగే మనం కూడా ఏం చేయాలి? మన పాత జీవితాన్ని చెప్పడమా, ఈ 2025 వరకు ఇప్పటి వరకు ఎట్టున్నామో, ఈ 2025 సంవత్సరం దేవునికి ఎక్కడ విరోధంగా ఉన్నామో వాటన్నింటినీ ఇక్కడే మనం విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన బలమును పొందుదుముగాక, నూతనమైన బలమును పొందుదుముగాక. అక్కడ ప్రభువు పక్షిరాజును మన ఎదుట ఉంచాడు. దేన్ని ఉంచాడు? పక్షిరాజు దగ్గర మనం నేర్చుకోవాల్సిన చక్కని పాఠం ఏమిటంటే, అది పాతదానిని విడిచిపెడుతుంది, పాతదాన్ని వదిలివేస్తుంది. మనం కూడా ఈ 2025 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రయాసలు, బలహీనతలు, అనారోగ్యాలు ఏమేమి ఉన్నాయో, పాపం, శాపం, వాటన్నిటిని ఇక్కడ విడిచిపెడుదుముగాక. నూతనమైన కృపలతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టుదుముగాక. పాత అలవాట్లు ఏమున్నాయో వాటిని ఇక్కడే విడిచిపెడుదుముగాక. మళ్ళీ వీటిని వెంట తీసుకెళ్ళొద్దు. 2026లోకి మళ్ళీ వెంట తీసుకెళ్ళొద్దు. ఏంటి? పాత అలవాట్లు ఉన్నాయే, దేవునికి అయిష్టమైన పాపపు అలవాట్లు ఉన్నాయే, వాటన్నిటినీ మనం ఇక్కడే విడిచిపెట్టేసి నూతన సంవత్సరంలో నూతనమైన కృపలతో అడుగులు వేయుదుముగాక. పక్షిరాజు మనకు నేర్పుతున్న చక్కని పాఠమండి. దేవుని కొరకు ఎదురు చూడగలగాలి. ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడు. నీ కొరకు నూతనమైన కృప ఎదురు చూచుచున్నది. దేవుని కొరకు ఎదురు చూచుదుముగాక. నవనూతనమైన దీవెలను పొందుదుముగాక. ఎదురు చూచేవారు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూచువారు పొందుకుంటారు. ఏం చూడాలి? ఎదురు చూడాలి. ఆశతో ఎదురు చూడగలగాలి. ఎవరైతే ఆశతో ఎదురు చూడగలుగుతారో వారి జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పక్షిరాజును గురించి మాట్లాడుకుంటున్నాగా, ఒకసారి 103వ కీర్తన 5వ చరణాన్ని చూడండి. చదువు. దేవునికి స్తోత్ర. అందరి బిగ్గరగా ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెబుదా. మరొకరు చదవండి ఇదే మాటను. 103:5. చంద్రయ్య మాస్టర్ చదువుతారు. విజయ్ గారు ఉన్నారు, ఆమె కూడా చదువుతారు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. వినండి, వినండి, జాగ్రత్తగా వినండి. మేలుతో చెప్పండి అందరూ. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దా. మేలుతో నీ హృదయమును ప్రభువు తృప్తిపరచునుగాక. 103వ కీర్తన 5వ చరణములో ప్రభువు తెలియచేసినట్లుగా మేలుతో మీ హృదయములను ఈ 2026వ సంవత్సరములో తృప్తిపరచునుగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. మేలుతో మీ హృదయమును తృప్తిపరచునుగాక. మేలుతో తృప్తిపరచునుగాక. మేలుతో తృప్తిపరచునుగాక. హల్లెలూయా. నా దేవుడు 2026వ సంవత్సరానికి గాను వాగ్దానంగా మనతో మాట్లాడుతున్న మాట,
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మేలుతో మీ హృదయములను తృప్తిపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా స్తుతించండి, బిగ్గరగా స్తుతించుదాం. మేలుతో మీ హృదయాలు తృప్తిపరచబడును గాక. ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, దేవుని కొరకు ఎదురు చూస్తారో, మేలుతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. హల్లెలూయా. ఒక్కసారి మీ పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి, మేలుతో మీ హృదయమును దేవుడు తృప్తిపరచును గాక అని చెప్పండి. ఒకసారి ఆగండి, గుడగుళ్ళు ఆగండి, ఒకసారి ఆపండి గుడగుళ్ళు. ఈ 2026 సంవత్సరానికి గాను దేవుడు మిమ్మల్ని మేలుతో తృప్తిపరచును గాక అని చెప్పండి. ఈ 2026వ సంవత్సరంలో నా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. బిగ్గరగా స్తుతించు. దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆయన చేసే మేలును బట్టి నీవు తృప్తిపరచబడబోతున్నావు. నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఓ రిగదరబషకదలదరరా. హల్లెలూయా. మేలు 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 చేయబోతున్నాడు. మేలును అనుభవించబోతున్నావు. తృప్తిపరచబోతున్నాడు. ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేయబోతున్నాడు? మేలుతో తృప్తిపరచబోతున్నాడు. మేలు చేస్తే తృప్తేగా, అవునా? అంతే కదా. మేలు జరిగిందంటే తృప్తిగా ఉంటుందా, లేకపోతే నాకెందుకులే అంటారా? వద్దా? కావాలా వద్దా? మేలు కావాలా అక్కర్లేదా? గుడ్నెస్ కావాలా? ఆయన తృప్తిపరుస్తాడు. తృప్తి పొందునంతగా ఆయన మేలు మీకు చెయ్యనుగాక. అయితే చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం చేయాలి? ఎదురు చూచదు. ఎదురు చూడాలి. ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. ఆశతో ఎదురు చూడగలగాలి. మనం దేవుని సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తూ మనము కనిపెట్టి ఉండగలిగితే ఆయన మన జీవితంలో మేలు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఈ సంవత్సరం నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఇది మేలు అనుభవించే సంవత్సరముగా నీకు మారునుగాక. గత సంవత్సరము కీడు అనుభవించావా? గత సంవత్సరం కీడు మీద కీడు, దెబ్బ మీద దెబ్బ, నష్టం మీద నష్టం, బలహీనతల మీద బలహీనతలు. ఒక రోగం పోయిందంటే ఇంకొక రోగం, ఇంట్లో ఒకరికి తగ్గిందంటే ఇంకొకరికి కదా. అన్నీ కూడా కష్టాలు, శ్రమలు, శోధనలు. ఒకటి తీరిందంటే ఒకటి. పర్లేదులే అని కొంచెం అమ్మయ్య అని అనుకునే లోపల మళ్ళీ ఏదో ఒకటి వచ్చి మీద పడటం. ఇలా కీడు వెంట కీడు అనుభవిస్తూ వచ్చావా? అయితే నీకు ఒక శుభవార్త ఈ రాత్రి కాలపు వేళ నా ప్రభు నీకు వినిపిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? నా ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. మేలు చేయబోతున్నాడు. ఆయన చేసే మేలును బట్టి నీవు తృప్తి పరచబడుదువుగాక. హల్లెలూయా. కీడు అనుభవించిన ఏండ్ల కొలది ఆయన ఏం చేస్తాడట? కీడు అనుభవించిన ఏండ్ల కొలది ఆయన మనను దర్శించి మేలు చేసి మనను తృప్తిపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకొరకు ఆయన తృప్తిపరుస్తాను అంటున్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూచే అనుభవములోనికి వచ్చుదుముగాక. ఏం చేయాలి? చెప్పాలి అందరూ. పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట కూడా. దేవుని కొరకు ఎదురు చూడు, ఆయన మేలు చేయబోతున్నాడు. లైవ్లో ఉన్నవారులారా, నిత్యముగా ఈ 2026వ సంవత్సరంలో నా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. ఆయన చేయబోయే మేలు కొరకు మీరు ఆశతో ఎదురు చూడండి. మేలుతో తృప్తి పరచబోతున్నాడు. మేలుతో తృప్తి పరచబోతున్నాడు. ఎదురు చూచే అనుభవంలోనికి వచ్చుదురుగాక. ఎదురు చూచుదుముగాక. హల్లెలూయా. నేను 2-3 విషయాలు చెప్పి ఈ పూటకు ముగిస్తా. పూర్తి ప్రసంగం ఎట్టో మళ్ళీ కలుసుకుంటాంగా, 8 గంటలకు వస్తారుగా. కాబట్టి అప్పుడు మరలా ఇదే వర్తమానాన్ని ఈ ఒక్కరోజుతో ఈ ఒక్క పూట తోదలనేది దీన్ని. నాకు ఒక అలవాటు ఉంది. అదేమిటంటే ఈ జనవరి నెలంతా కూడా ఇదే వాక్యాన్ని చెబుతూ ఉంటా. కాబట్టి ఈ జనవరి నెలకు అంశం ఏమిటి చెప్పండి? మేలుతో ఆయన తృప్తిపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా మీరందరూ మేలును పొందాలి. గత కాలపు అనుభవాలన్నీ మారిపోవునుగాక. గత సంవత్సరపు అనుభవాలన్నీ మారిపోవునుగాక. గత కాలపు అనుభవాలన్నీ విడిచిపెట్టి పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పండి అబ్బా? ఎగరలేకపోతున్నాను అన్న సంగతి తెలిసిందిగా. తిండి తినలేకపోతున్నాను అన్న సంగతి అర్థమైపోయిందిగా. కనీసం ఆహారాన్ని అలా పట్టుకోవడానికి కూడా చెప్పండి శక్తి లేకుండా పోయిందిగా. మొన్నటి వరకు నా పరిస్థితి అట్టే ఉంది. అన్నం కలపడానికి కూడా చేతులు రాల. నిజమేనా ప్రకాష్? అన్నం తిందామన్నా ముద్ద చేతికి కష్టంగా ఉంది. మంచినీళ్ళు తాగుదామని అలా నోట్లో పోసుకున్న మింగడానికి కష్టంగా ఉంది. నీళ్లు మింగడానికే కష్టంగా ఉంది. ఇక తినడానికి ఎట్లుంటుంది అంటారు కదా. దేవుడు వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఎదురు చూస్తే నూతన బలం. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూస్తే ఏముంది? నూతన బలము. బలహీనతలన్నిటినీ కొట్టివేసి నా దేవుడు నీకు మేలు చేసి నూతన బలమును అనుగ్రహించబోతున్నాడు. మాట్లాడదామని అనుకోవడమే తప్ప మాట రాల. అప్పుడుతో పోల్చుకుంటే కొంచెం ఇప్పుడు బెటర్. 25% 20% కొంచెం బెటరే. కొంచెం వేగం కూడా పెరిగినట్టు అనిపించింది నాకు కూడా ఇప్పుడు. అవునా కదా? మొన్నటి వరకు చాలా స్లోగా చెప్పుకుంటూ వచ్చాను. ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మదిగా చెప్పినా కొన్ని మాటలు నోటిగా వచ్చేవిగా. చెప్పాలనుకున్న మాట కూడా చెప్పలేక దాన్ని మింగేసి కొంచెం ఈజీగా నోటికి వచ్చే మాటను మాత్రమే పలికా. ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా, పక్షిరాజును గురించి ధ్యానిస్తూ ఉండగా, అదిగో ఆ పక్షిరాజు వింటున్నారా లయ్య గారు? పక్షిరాజు ఏం చేసింది? ఆ పాత అనుభవాలన్నిటినీ విడిచిపెట్టేసిందిగా. నూతనంగా క్రొత్తగా మరలా రెక్కలు ఈకలన్నీ వచ్చేసాయిగా. మళ్ళీ ముక్కు వచ్చిందిగా తినటానికి, మళ్ళా పట్టుకోవడానికి. చెప్పండి, మరలా గోరులు వచ్చేసినాయిగా. ఇక వేటాడడానికి వేగంగా ఎగరడానికి
దాని వేగం అండి, పక్షిరాజు వేగం మామూలు వేగం కాదు. ఎక్కడో ఎత్తైన స్థలములో అది నివసించింది కదా. ఎత్తైనటువంటి పర్వతాల మీద ఉంటుంది. ఆ ఎత్తైన పర్వతాల మీద నుండి అంతకన్నా పైన ఎగురుతూ ఉంటుంది. అక్కడ నుండి తీక్షణమైనటువంటి తన కనుచూపుతో భూమి మీద ఉన్నటువంటి తన ఆహారాన్ని చూసింది. దాని కంటి చూపు చాలా తీవ్రమైంది, చాలా క్లియర్గా. మన ఫోన్లు, కెమెరాలు ఎందుకు పనికిరావు? మనం ఫోన్ కొనేటప్పుడు ఎన్ని మెగా పిక్సెల్ అని చూస్తుంటాం కదా. ఫోన్లు కొనేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కెమెరా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అసలు కెమెరాలో ఫోటోలు దిగడాలు ఎప్పుడో పోయినాయిగా, ఇక ఫంక్షన్లకి తప్ప. అవునా కదా? ఇంచుమించుగా ఏం లేదు, ఫోన్లు వచ్చేసినాయి. ఫోన్లోనే చాలా అప్డేటెడ్గా ఉంటున్నాయి. కెమెరాలతో పోటీగా సెల్ ఫోన్లో ఉంటున్నాయి ఇప్పుడు కెమెరాలు. కెమెరాలే ఎక్కడో దూరంగా ఉన్న వాటిని కూడా జూమ్ చేసి దగ్గరగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. ఈ కెమెరాలు ఎందుకు పనికిరావు పక్షిరాజు యొక్క కంటి చూపు ముందు? పక్షిరాజు యొక్క కంటి చూపు ముందు ఇవేం పనికిరావు. ఎత్తైన స్థలంలో ఉండి భూమి మీద ఉన్నటువంటి తన ఆహారాన్ని చూచి వేగంగా వచ్చేసి అలా తన్నుకొని వెళ్ళిపోతుంది అంతే. వేగంగా వచ్చి ఏం చేసింది? అలా తన్నుకొని వెళ్ళిపోతుంది అంతే. దాని వేగాన్ని ఎవరు కూడా క్యాచ్ చేయలేము, అంత వేగంగా ఉంటుంది పక్షిరాజు, అంత చురుకుగా ఉంటుంది పక్షిరాజు. మరలా పొందుకోగలిగింది కోల్పోయిన బలాన్ని. చెప్పండి అమ్మా, పక్షిరాజు ఏం చేసింది? కోల్పోయిన బలాన్ని, కోల్పోయిన శక్తిని, కోల్పోయిన సామర్థ్యాన్ని మరలా తిరిగి పొందుకొనగలిగినది. నా దేవుడు నిశ్చయముగా ఈ 2026వ సంవత్సరంలో నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. బాధపడకండి సంతోషం గారు, బాధపడకండి తులసమ్మ గారు. దేవుడు మరలా నూతనమైన శక్తిని ప్రభు మీకు ఇచ్చునుగాక. విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడండి. విజయం గారు, నా దేవుడు నూతన బలమును మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. నా ఆరోగ్యం బాగోట్లేదు, నాకు ఆరోగ్యం బాగోట్లేదు, ఇంతేనా ఏంటి అని అనుకుంటున్నావా? నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎదురు చూడు, నూతన బలమును పొందుదువుగాక. నా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మేలు చేసి నిన్ను తృప్తిపరచువాడు. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి, ఎవరికి? ఆకలితో ఉన్నవాడికి ఆకలితో కడుపు మండుతుంది. అలాంటి వ్యక్తికి ఏమిస్తే తృప్తిగా ఉంటుంది? ఆకలితో ఉన్నవాడికి ఏమిస్తే తృప్తిగా ఉంటుంది? ఆహారం. అరిసిద్దామా? అరిసే. ఎవరు నాయన, ఓ ముద్ద అన్నం ఉంటే బెటరా బాబు ఈ అరిసి సంగతి తర్వాత. ఏమంటారు? చెప్పరేటమ్మా, అరిసి కూడా తినేదేగా. చెప్పండి.
ఉప్మా పెడదామా? ఓ ముద్ద అన్నం పెట్టండి రా బాబు. ఇదే అడిగేది. ఆకలితో ఉన్నాడు, దాహంగా ఉన్నోడికి ఏమిస్తే తృప్తిగా ఉంటుంది? మంచినీళ్ళ లేకపోతే టీయా? అసలే దాహం, టీ తేట కదా. నేను అనేది ఏంటంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని మీదే ఆశ పెట్టుకో. ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు మేలుతో. అంటే ఏం చేస్తాడంటారు? నీవు తృప్తిపరచబడాలి. ఇప్పుడు నేనున్నాను, ఏది పడితే అది ఇస్తే నాకు తృప్తి కాదు. నాకేదో అవసరం, అది ఇస్తేనే నాకు తృప్తి. అంతేగా? నీకేదో అవసరం, అది ఇస్తేనే నీకు తృప్తి. అంతేనా? పంచభక్ష పరవన్నాలు పెట్టినా దాహంగా ఉన్నవాడికి తృప్తి కాదు. దాహంతో ఉన్నవాడికి పంచభక్ష పరవన్నాలు పెట్టినా, పలావ్ రైస్ తీసుకొచ్చి ఆడు పెట్టినా, దానిలోకి జాయింట్ తీసుకొచ్చి ఆడు పెట్టినా ముందు ఏమి వెతుకుతాడు? వెజిటేరియనా? మంచి నీళ్ళు. అంతేగా? విలువైన ఆహారమే, రకరకాలైన ఆహార పదార్థాలు ముందున్నాయి. కానీ అతని కళ్ళు దేన్ని వెతుకుతాయి? మంచినీళ్ళు తాగితే అప్పుడు తృప్తి. అంటే అక్కడ ఏది అవసరమో, ఏది కొరతో, ఆ కొరత తీర్చబడితే హృదయానికి తృప్తి. అంతేగా? ఏది పడితే అది కాదు. ఇప్పుడు నేననేది ఏంటంటే, వాక్యం ఏం చెబుతుందంటే, ప్రభు ఏం సెలవిస్తున్నారు అంటే, ఆయన మేలు చేసి నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈ 2026లో. ప్రైజ్ ది లార్డ్. నీ అవసరం ఏమై ఉందో నాకు తెలియదు, నీ కొరత ఏంటో నాకు తెలియదు. ఉదాహరణకు ఒక మాట, అబ్రహాము ఉన్నాడు, అతని భార్య శారాయి ఉంది. ఉన్నారా? ఉన్నారా? తెలుసుగా మీకు? తెలుసా తెలీదా? కుమారికి తెలీదా? తెలుసా తెలీదమ్మా? తెలుసా? అబ్రహాము శారా. ఓ రోజున అబ్రహాం అంటాడు, ప్రభా నువ్వు నాకు ఎన్ని ఇస్తే మాత్రం, వారసుడు లేడుగా అంటాడు. అసలు అబ్రహాం పరిస్థితి ఏంటో తెలుసా? అబ్రహాంకి ఏదైనా కొరత ఉందా? సర్వ సమృద్ధి కలిగిన వాడు, సామాన్యుడు కాదు. అతడి ఎంట పుట్టి అలవరచబడినటువంటి వారు 318 మంది సేవకులు ఉన్నారు. అతని దాసులు రోజుకి అక్కడే వాళ్ళు ఉండేది. విస్తారమైనటువంటి పశువులు, వాటిని కాయడానికి, మేపడానికి, అతని ఆస్తి అంతటిను చూడడానికి 100 మంది పని వాళ్ళు అతని ఎంట ఉండేవాళ్ళు. నేను అనుకుంటాను 318 మంది అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కనీసం
మొత్తం కలిపితే ఒక 500 600 మంది, ఒక 700 మంది అబ్రహాం ఇంట ప్రతిరోజు అన్నం తినుకుంటూ కూర్చుండేవాడు, పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిరోజు. ఇక అక్కడే ఉండడం, అక్కడే తినటం, మొత్తం అక్కడే అబ్రహాం ఇంట్లోనే 600 మంది. ఇంతకీ అబ్రహాము ఇంటివారు ఎంతమంది అని అంటే, అబ్రహాము, అతని భార్య అయినటువంటి శారా ఉంది, ఇద్దరికి పనోళ్ళు ఎంతమంది, ఇద్దరికి పనివారు ఎంతమంది, 100 మంది. ఇద్దరికి పనిచేయడానికి 100 మంది. అంటే వీళ్ళిద్దరి కోసమే కాదు, ఇతను కలిగి ఉన్న ఆస్తి ఉందిగా, వాటిని కూడా చూడటానికి వీళ్ళందరూ 100 మంది. ఎన్ని ఆలోచించినటువంటి అబ్రహాం అంటాడు ఒక రోజున దేవునితో, ప్రభువా నువ్వెన్ని ఇస్తే మాత్రం, వారసుడు లేడుగా, ఇక ఎట్టే గనక నా కాలం గడిచిపోతే నా పెద్ద దాసుడు ఉన్నాడు ఎలియాజరు, అతడే వారసుడు అవుతాడు, ఇక పిల్లలు లేరు కదా, నువ్వు ఎంత చెబితే మాత్రం అన్నాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, అబ్రహాముకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. అన్నీ ఉన్నా సరే అబ్రహాముకి ఏమి లేదు, సంతృప్తి లేదు. ఏమి లేదు, తృప్తి లేదు. అన్నీ ఉన్న అబ్రహాముకి తృప్తి లేదు. ఆస్తి లేదా, మిగిల ఆస్తిపరుడు. పనివారు లేరా, వాటిని చూసుకోవడానికి 100 మంది పనివారు. సామాన్యులు కదా పనివాళ్ళు. కత్తి పట్టుకోమంటే కత్తి పట్టుకున్నారు, యుద్ధానికి వెళ్దామంటే యుద్ధానికి బయలుదేరారు, అబ్రహామును వెంబడించారు. అబ్రహాము యొక్క అడుగు జాడల్లో వాళ్ళు నడిచిన వాళ్ళు. అబ్రహాం ఏదంటే అదే. అబ్రహాము వెన్నంటి నడిచిన వారు, నమ్మకమైన పనివారు వీళ్ళు, నమ్మకమైన దాసులు ఉన్నారు. ఎంత ఆస్తి ఉంటే, ఎంత పనివారు ఉంటే, ఎన్ని పశువుల మందలు ఉంటే మాత్రం తృప్తి లేదుగా. అతనికి తృప్తి ఎప్పుడు అన్నాడు ఒకరోజు నోరు తెరిసి, పిల్లలు లేరుగా అని. ఆ తర్వాత దేవుడు దర్శించి ఒక కుమారుని ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము సంతోషించాడు. ఆ సంతోషాన్ని అతను వ్యక్తీకరిస్తూ ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటే పాలు విడిచాడు. బలమైన ఆహారం తినే వయసు వచ్చింది. నా కొడుకు, నా వారసుడు అన్నం మొట్టమొదటిగా తినబోతున్నాడు. ఆ రోజున అందరికీ నేను భోజనం పెట్టాలి అనుకున్నాడు. అనుకొని గొప్ప విందు చేశాను. నా కొడుకు ఈ రోజు నుంచి అన్నం తినబోతున్నాడు కాబట్టి ఈరోజు నేనేం చేయాలి, విందు చేయాలి అనుకున్నాడు. మొట్టమొదటిగా ఆహారం తినబోతున్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ మొదటి రోజు మొట్టమొదటిగా అతను ఆహారం తినబోతున్నాడు కాబట్టి అందరిని పిలిచి వాళ్ళందరికి కూడా భోజనం, మా ఓడికి ఆడు తినేది ఏమో కానీ వాళ్ళు తినేది ఏంటిది, పరమాన్నమేగా, మెత్తడిది అంత పెడతాం, మొత్తం కలిపిన అంత పెట్టం కాదు. ఆడు తినేది ఇంత కానీ మనం వండేది ఎంత చెప్పండి అమ్మా. అన్నప్రసన చేసేటప్పుడు ఎవరికి చేస్తాం, వాళ్ళు తినేది ఎంత, ఎంత తింటారు మొత్తం మీద కలిపితే ఎంత.
చికెన్తో తింటారా? సాంబార్తో తింటారా? చెప్పండి. దాంట్లోకి స్వీట్ తింటారా? ఎంత స్వీటు, ఎంత బజ్జీ, ఎంత చికెను, ఎంత పప్పు, ఎంత సాంబారు, ఇంకేమున్నాయమ్మా అందులో? పెరుగుందమ్మో చివర్లో, అంత పెరుగు పెడతామా? తింటారా? మరి ఎందుకు ఇంత హడావుడి, ఇంత గందరగోళం? 100 కిలోలు కింట కుదరదు. లేకపోతే ఏంటిది కింట మాంసం? పిల్లోడు ఎంత తింటాడు? అందులో ఒక ముక్కన తింటాడా? మరి ఎందుకు అంత సంతోషం అండి? అంతేనా కాదా? సంతోషంతో అబ్రహాం ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. వృద్ధాప్యంలో కుమారుడిని ఇచ్చాడు నాకు. సంతోషం, సంతృప్తి. అంటే కొరత ఏమై ఉందో దానిని ఆయన తీర్చాడు. నీ కొరత ఏంటో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఏ కొరత ఉందో, ఏది కొరత అని నువ్వు భావిస్తున్నావో, నా దేవుడు దానిని తీర్చి నిన్ను తృప్తిపరచునుగాక. నీ హృదయ వాంఛను ఆయన తృప్తిపరచునుగాక, మేలుతో తృప్తిపరచునుగాక. ఈ రాత్రి, ఈ 2026వ సంవత్సరం తొల్లిటి రోజు, తొల్లిటి గంటల్లో, తొల్లిటి నిమిషాలలో నా ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన నిన్ను మేలుతో తృప్తిపరచబోతున్నాడు. మేలు. ఏం మేలు? చెప్పండి. నిన్ను తృప్తిపరిచే మేలేంటి? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఉండదంటారా? ఉంటుందా ఉండదా? ఇప్పుడు చదువుకున్నారు, చదువు కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గనక మనం కదలేస్తే ఏం కావాలంటాడు? చెప్పండి అండి. ఉద్యోగం కావాలంటాడు. 10th క్లాస్ పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు. ఇక రేపో మాపో పరీక్షలు రాయాలి. ఆ వ్యక్తిని కదలేస్తే వాళ్ళు ఏమడుగుతారు? పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. అంతేగా? అదేనా కాదా? పరీక్షలు రాసే పిల్లలు ఏం కోరుకుంటారమ్మా? మంచి మార్కులతో నేను పాస్ అవ్వాలి, అదేగా కోరుకునేది. అప్పుల ఊబులో కూరుకుపోయారు. ఈ వ్యక్తి ఏం కోరుకుంటాడు? నాకేం అక్కర్లేదండి, అప్పు తీరితే చాలు అంటాడు. ఏమంటారు? ఈ ఒక్క అప్పు, ఈ అప్పు తీరితే చాలు నాకు, అంతే కదా? పిల్లలు లేని గొడ్రాలు ఉంది, నాకు మగపిల్లడో ఆడపిల్లో ఎవరో ఒకళ్ళు, ఎవరైనా పర్లా, నా మీద నింద తొలగిపోతే చాలు. ఒక్క బిడ్డ, దేవా ఎవరినో ఒకళ్ళనయ్యా, అంతేనా కోరుకునేది? చెప్పరేంటమ్మా? అంతేగా? బలహీనతతో ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకుంటారు?
నాకేం అక్కర్లా. ఈ గ్యాస్ ట్రబుల్తో బాధపడే వ్యక్తులు అనుకోండి, ఈ గ్యాస్ ట్రబుల్ ఒకటి తగ్గితే సారండి అంటారు. అంతేనా? లేకపోతే నడుము నొప్పితో బాధపడే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏం కోరుకుంటారు? నాకేం అక్కర్లా, నడుము నొప్పి ఒకటి తగ్గితే చాలు. నేను అనేది ఏంటంటే, నిన్ను తృప్తిపరిచేది ఏంటి? వారి హృదయవాంఛలు ఎవరికి ఉండేవి? వాళ్ళకు ఉంటాయి. ఈ 2026లో ప్రభు కొరకు ఎదురు చూడు. నీవు ప్రభు కొరకు ఎదురు చూడు, ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. ఆయన నిన్ను తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేశాడు. మేలుతో తృప్తిపరచెదను అని ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. కనుక నమ్మదగిన దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాటను ఆధారం చేసుకుని నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా లే గారు? ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రార్థనలో ఎదురు చూడాలి. విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆయన ఏం చేస్తాడు? మేలు చేసి తృప్తిపరుస్తాడు. మేలు చేస్తాడు. ఆయన మేలు చేయుటకు ఆయన ఇష్టపడే దేవుడు. కీడు చేసేవాడు కాదుగా. కీడు చేస్తాడా? కీడు చేయడు. మనుషుడు అనుకోండి, నమ్మినోడు నెత్తి మీద చెయ్యేస్తారు కదా. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం లేదు, మోసం చేస్తారు కదా. మనకు తెలియదు ఏముంది, నమ్మకం మీదే మోసం. కానీ దేవుడు తనను నమ్మిన వారిని ఎన్నడే కానీ అలా విడిచిపెట్టేవాడు కాదు. మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఎదురు చూడాలి. పక్షిరాజును మన ఎదురు ఉంచాడు. పక్షిరాజు గురించి చెబుతూ నేను ఒక విషయాన్ని మీ ఎదుట ఉంచాను. ఆ పక్షిరాజు ఏం చేసిందంటే, తన పాత జీవితం అంతటిని విడిచిపెట్టేసి నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకున్నట్లుగా మనం చూసాం. అంతేనా? తన పాత రెక్కలు, పాత ఏకలు, పాత ముక్కు, పాత గోర్లు, వాటన్నిటిని ఏం చేసింది చెప్పండి అమ్మా? అక్కడ విడిచిపెట్టేసింది. అందుకోసం కొంత గాయాలైనవి, గాయపరచబడినా సరే కొంచెం నొప్పి కలిగింది, అయినా సరే భరించుకుంటూ పొందబోయే నూతనమైన శక్తి కొరకు, పొందబోయే నూతనమైన కృప కొరకు వాటన్నిటినీ భరించింది. అలాగే మనం కూడా ఏం చేయాలి? విశ్వాసంతో మరలా దేవుడు నూతనమైన కృప నాకు చూపబోతున్నాడు, నూతనమైన శక్తి సామర్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, లేకపోతే నూతనమైన కార్యాలు నా జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు, మేలు చేయబోతున్నాడు, ఆయన నన్ను తృప్తి పరచబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి కొంచెం నొప్పైనా భరిస్తూ పక్షిరాజు ఏం చేసింది? కొంచెం నొప్పైనా అలా భరించి 6 నెలల పాటు ఏం చేసింది? ఎదురు చూడగలిగింది. అంటే నేను మాట వరుసగా 6 నెలలు అంటున్నాను. 6 నెలలు అయిదో 5 నెలల్లోనే రావచ్చు, దాందేముంది. 6 నెలలకు ఒకవేళ 7 నెలలైనా అవ్వచ్చు. చెప్పగలమా? మనం మాట వరుసగా అంటాం, నవమాసాలు మోసి కన్న తల్లి అంటారు. ఎన్ని మాసాలు? నవమాసాలు. అంటే ఏంటి? ఎన్ని నెలలు? 9వ నెల రాగానే పిల్లవాడు పుడతాడా?
కరెక్ట్గా 9 నెలలు గడిచిన తర్వాతే పుడుతున్నారా? నాకు తెలియదు, మీకు తెలుసుగా. మరి 7 నెలల పుట్టిన వాళ్ళ సంగతి ఏంటో, నెల తక్కువ వాళ్ళు. కదమ్మా, డాక్టర్ ఏం చేస్తారు, ఒక డేట్ ఇస్తాడు, దానికి ఒక 10 రోజులు ముందైనా లేకపోతే ఒక 10 రోజులు వెనకైనా ఎప్పుడో ఒకప్పుడు మొత్తానికి కరెక్ట్గా ఆ డేట్కి ఆపరేషన్ అయితే చేస్తారు. ఆ డేట్కి చెప్పరేంటమ్మా, ఎవరికి తెలుసు? ఆ నొప్పులు ఎప్పుడు వస్తాయో, ప్రసవ వేదన ఎప్పుడు కలిగిద్దో ఎవరికి తెలుసు? తెలిసి ఎవరికన్నా? ఎవరికి తెలియదు. అది ముందైనా అవ్వచ్చు, వెనకైనా అవ్వచ్చు, కానీ తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఏముంది? తగిన కాలం. ఆ ప్రసవ కాలం అది ఎప్పుడో ఎవరికి తెలియదు. ఆ కాలం వరకు, ఆ టైం వరకు ఎదురు చూచుదుముగాక. ఇప్పుడు విశ్వాసంతో మనం అందరం కూడా గర్భమును ధరించుదుగాక. ఇక్కడ ఆడ మగ భేదం లేదు, ఏం లేదు. ఆడ మగ అనే భేదం లేదు, చిన్న పెద్ద అనే భేదం లేదు. ఒకటే ఆశ. అర్థమైందా? నీ ఆశ ఏంటో, నీ ఆశ ఏమై ఉందో. అబ్రహాంకున్న ఆశ అది కొడుకు కావాలయ్యా, కూతురన్నా ఇవ్వయ్యా, ఎవరో ఒకళ్ళ పిల్లల్ని ఇవ్వండి అయ్యా, అంతే కదా. ఎవరి ఆశలు వాళ్ళకున్నాయి. ఈ రాత్రి నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, నీ హృదయం తృప్తిపరచబడుట కొరకు నువ్వు ఏ విషయంలో అసంతృప్తితో ఉన్నావు అనేది ఉంటుందిగా. దేనిలోని అసంతృప్తితో, హృదయవాంఛతో ఉన్నావుగా, దానిని విశ్వాసముతో మనము గర్భమును ధరించుదుముగాక. ఏం చేయాలంట? విశ్వాసం అనే గర్భాన్ని ధరించాలి, ఎదురు చూడాలి. గర్భం ధరించిన వ్యక్తి ఎదురు చూస్తారు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, లోపల ఉన్నాడు బయటకి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తారుగా. వస్తారా రారా? అట్లా మనం కూడా ఏం చేయాలి? నువ్వు దేని కొరకు ఆశతో ఉన్నావో ఈ రాత్రి నా దేవుడు తృప్తి పరుస్తానని అడిగా. అది ఏమై ఉందో అది నీకే తెలుసు. అది నువ్వు పొందుకోవడానికి చేయాల్సిన పని ఒకటి ఉంది. పక్షిరాజు వలె పాతదంతా వదిలేసి, పాతదాన్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా? వదిలేయాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టాయి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టాయి, దేవునికి అయిష్టమైన దానిని వదిలిపెట్టాయి. వాక్యం చెప్తూ ఉంది, అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు కదా. వాటిని విడిచిపెట్టు. దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి అయిష్టమైనటువంటి అలవాట్లు, దేవునికి అయిష్టమైనటువంటి సమస్తమైన వాక్యానికి విరోధంగా దేవునికి విరోధమైనవి విడిచిపెట్టేయాలి మనం. అదిగో ఆ చిన్న కుమారుడు అన్నాడుగా, ఏమని? తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను,
నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు, నన్ను క్షమించు అని అడుగుదామని అనుకున్నాడు, క్షమించమని. అలాగున దేవునికి విరోధమైన కార్యాలను మనం ఏం చేయాలి? పక్షిరాజు విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టి ప్రభు కొరకు ఎదురు చూచుదుముగాక, నూతన కార్యాల కొరకు ఎదురు చూచుదుముగాక, నూతనమైన రెక్కల కొరకు ఎదురు చూచుదుముగాక, నూతనమైన శక్తి కొరకు ఎదురు చూచుదుముగాక, నూతన ప్రభావము కొరకు ఎదురు చూచుదుముగాక. పక్షిరాజు ఎలా అయితే నూతన శక్తిని పొందుకుందిగా, పొందుకొని ఏం చేసిందో తెలుసా? శక్తి రెన్యూ అయింది. శక్తి ఏమైంది? రెన్యూల్ అయింది, నూతన పరచబడింది. అదే కదా మనం చదువుకున్నాం వాక్యంలో, నూతన బలమును పొందుదురు అంటే పాత బలం కాదు. పాత బలం బలహీనమైపోయింది, ఇప్పుడు నూతన బలం. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నూతనముగా మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక, నూతన బలముతో నింపబడుదురుగాక, నూతన శక్తితో నింపబడుదురుగాక, నూతన సామర్థ్యాన్ని నా ప్రభు మీకు ఇచ్చునుగాక. నూతన శక్తి సామర్థ్యాలు ప్రభువే మీకు ఇచ్చునుగాక. ఆ నూతన శక్తి సామర్థ్యము ద్వారా ఆ పక్షిరాజు మరలా పైకి ఎగిరిందిగా, అలయక పరిగెత్తిందిగా. నా దేవుడు అట్టి శక్తి, అట్టి సామర్థ్యం మీ అందరికీ సమృద్ధిగా ఇచ్చునుగాక. నూతనత్వమును మీరు చూచుదురుగాక, నూతన అనుభవాల గుండా నడిపించబడుదురుగాక. అందుకొరకు ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏది పడితే అది కాదుగా. నీవు తృప్తి పరచబడడానికి, నీవు తృప్తి పరచబడినట్లుగా చెప్పుకుంటూ వచ్చాగా కొన్ని విషయాలు. ఏది పడితే అది కాదు. దాహంతో ఉన్నవాడికి టీ కాఫీ ఇస్తే తృప్తి కాదు. దాహంగా ఉన్నవాడికి ఏం కావాలి? మంచి నీళ్ళే కావాలి. ఈరోజు నీ దాహం ఏమై ఉందో, ఈరోజు నీ దప్పిక ఏమై ఉందో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, నా దేవుడు అట్టి మేలును చేయునుగాక, మేలు చేయునుగాక, మేలు చేయునుగాక, మేలుతో నిన్ను తృప్తి పరచునుగాక. కృప కలుగునుగాక, మీ అందరికీ అట్టి కృప కలుగునుగాక. నూతనమైన శక్తిని ప్రభు ఇచ్చునుగాక. ఈ 2026లో ఇటు కార్యాలు ప్రభు మీ అందరి పక్షంగా జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరానికి గాను నా దేవుడు మేలుతో మీ హృదయములను తృప్తిపరచునుగాక. కీర్తనలు 103 చరణాన్ని ఆయన వాగ్దానంగా ఈ సంవత్సరానికి మనకి ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రతిరోజు ఆశతో ఎదురు చూడండి, ఆశతో ప్రార్థన చేయండి. నా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు, నిశ్చయంగా నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు దేవుని కొరకు ఆశతో ఎదురు చూడండి. నిత్యముగా ఆయన కృప మీ మీద విస్తరించునుగాక, మేలు కలుగునుగాక, తృప్తి పరచబడుదురుగాక, తృప్తి పరచబడుదురుగాక, మేలుతో తృప్తి పరచునుగాక. అందరు కూడా కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.